దశాబ్దాలుగా కూనారం నుంచి మన పెద్దపల్లి నుంచి కూనారం కానీ కాళశ్రాంపూర్ కానీ మన జమ్మికుంట పోవాలంటే కొన్ని గంటలు నిరీక్షణ చేయాల్సినటువంటి పరిస్థితి మన కూనారం గేటు వద్ద ఉండేది. అటువంటి సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా 2014 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఉన్నటువంటి మా అభివృద్ధి ప్రదాత శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారి యొక్క నిరంతర కృషి వలన, ప్రజల యొక్క సమస్యలు తెలిసినటువంటి ఒక నాయకుడు కాబట్టి ఆ యొక్క కృషి వలన సుమారుగా 119.50 కోట్ల రూపాయలతోని ఈ యొక్క కూనారం గేట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం నిజంగా చాలా సంతోషకరం. గత 2 నెలల క్రితమే మన రోడ్లు భవనాల శాఖ మంత్రి వాళ్ళు ప్రశాంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన వెంటనే పనులు కూడా శరవేగంగా జరగడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే దశాబ్దాలు ఎదురు చూసినాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల గురించి పట్టించుకున్నటువంటి పాపం లేదు. ఇలా ఏదైనా అత్యవసర పరిస్థితి హాస్పిటల్లో వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చేలోపు గేటు పడితే చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం. ముఖ్యంగా స్కూల్ పిల్లలు 9 గంటలు ఉన్నటువంటి స్కూల్ను పొద్దున్నే 6 గంటలకు రావాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నిటిని కూడా మనకు సమయపాలన తగ్గించడంతో పాటు మన యొక్క సమస్యను తగ్గించాలన్నటువంటి ఒక ఉద్దేశం కొద్దీ మన ముఖ్యమంత్రి వాళ్ళు, మన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి